సువార్త చేసే వ్యక్తి అయి ఉండాలి. ప్రతిరోజు నీ పనులు చేసుకుంటూనే దేవుని పని చేసే వ్యక్తి అయి ఉండాలి. అయ్యా నువ్వు వినట్లేదు, నువ్వు చేయడం, నీ పని చెప్పింది చేయడమే నీ పని. వాళ్ళు వినడం వినకపోవడం, వాళ్ళు రావడం రాకపోవడం అంతా ఆయన నిర్ణయం. నా తండ్రి ఆకర్షించేదే ఎవరు నా యొద్దకు రాడు అంటున్నాడు. ఆయనకు అప్పు చెప్పాలి, నువ్వు చేసే పని నువ్వు చేయాలి. కూలి ఎప్పుడన్నది సాయంత్రమే, కానీ అప్ప చెప్పిన పని ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. అప్పుడే నీకేం దొరుకుతుంది? అవునా కదా? ఆయన చెప్పిన పని నువ్వు చేయి. ఆయన ఎప్పుడు ఒక కాలంలో నిర్ణయ కాలం ఏదైతే ఉన్నదో అప్పుడు వారిని నడిపిస్తారు. వారు వద్దన్నా అప్పుడు ఆ చిత్ర మందిరానికి అంటారా కాదండి? అన్ని బాగున్నప్పుడు మందిరానికి రమ్మంటే వస్తారా? ఒక దైవజనుడు చెప్పాడు, ఏమని, ఒక ఇంటికాడ భార్య భర్తలు ఉంటే వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. అమ్మ రండి మందిరానికి మీరు అన్నప్పుడు ఆ అమ్మ దేవుని మాట విని, ఆమెకు సుట్ట తాగుడు అలవాటు ఉండే ఆ అలవాటుని మందిరం కట్టే మానేయాల్సి ఉంటాయి కదా అని చెప్పేసి అని కొద్ది రోజులు అలానే ఆ అలవాటుతోటే వచ్చింది. కానీ ఒకరోజు దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడాడు, నా దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాటని ఆ దైవజనుడు సంఘంలో ప్రకటించారు. ఈ మాట ఎప్పుడైతే ఆ తల్లి విన్నదో, చదువుకోలేదు కానీ జ్ఞానవంతురాలు. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఏమైతే తన ఇంటిని కట్టుకుంటారు, తన ఆత్మీయ ఇల్లుని కట్టుకోవడానికి ఆ చుట్టని మానేసి ఒప్పుకోగలిగి మంచి మారు మనసుతో దేవుని మందిరానికి క్రమంగా వచ్చి ఒక 3 నెలల తర్వాత తన బాప్తిసానికి సిద్ధపడ్డది. తన భర్తను కూడా దైవజనుడు అడిగారు, ఇద్దరు కలిసి తీసుకుంటే బాగుంటుంది అంటే ఆయన అన్నాడు, నాకేం అవసరం లేదులే, నాకేమైందని అని చెప్పేసి నిర్లక్ష్య సమాధానంతో ఆ భర్త మారు మనసు పొందకుండా అలానే ఉన్నాడు. ఆ తల్లికి బాప్తిసం ఇచ్చి చక్కగా బలలో పాల్పొంపులు పొందుతూ ఉంటాయి. రక్షణలో నిలబడ్డది, నమ్మకమైన భక్తి పదాలుగా మారిపోయింది. చక్కగా ప్రార్థన చేస్తారు. ఆమె కచ్చిరాని మాటలు విన్నటువంటి వాక్యాన్ని ప్రకటన చేసుకుంటుంటుంది. ఆమె పని ఏమైపోయిందో తెలుసా, ఈ మచ్చిందంటే ఏదో దేవుని కోసం చెప్తుంది. ఈ మంచి అనే ముద్రేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే 3 నెలల వాక్యం ఈ మచ్చిందంటే ఖచ్చితంగా దేవుని కొరకు ఏదో ఒకటి చెప్తుంది అని చెప్పి ఆ వాడంతా చెప్పడం ప్రారంభించింది. ఆమె చెప్పినప్పుడు ఎప్పుడు వెంటనే వచ్చిందా? రా. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ ఊరంతా రక్షిపోవాలి. చేసే ప్రయాస వ్యర్థం కాదు. అందరు నమ్మే కానీ భర్త మారతలేదు. పరీక్ష చూడండి, ఈమె అందరికీ చెప్తుంది, అందరు మారుతారు, అందరూ మందిరానికి వస్తారు. కానీ ఇంట్లో భర్త మారతలేదు. అయ్యా మందిరానికి రా అంటే నేను రానుకో, నీ భక్తి నీరేవో చేసుకోపో అని చెప్పి నిర్లక్ష్య సమాధానం చెప్పారు. ఆ తల్లని, అయ్యా మా ఇంటి కొడుకు వచ్చి నెలకు ఒక్కసారన్నా ప్రార్థన చేసుకో అయ్యా అని చెప్పేసి అంటే దైవజనుడు వచ్చి ఆ నెలకు ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు ఆయన కావాల్సుకుని అదే ఇంకొంచెం ఎక్కువ తాగచ్చున్నాడు. పాస్టర్ వస్తాడని చెప్పేసి ఈమెనేమో పొద్దున్నే పాస్టర్ వస్తే ఎట్లుంటుందమ్మా, వీళ్ళంతా నీట్గా క్లీన్ చేసేసి మా దైవజనుడు వచ్చినప్పుడు నీట్గా ఉండాలి ప్రార్థన చేస్తాడు. ఆమెమో అంత ప్రయాసపడి చేస్తే ఆ రోజు ఇంకో కొంచెం ఎక్కువనే తాగొచ్చి ఏం చెప్తావు నువ్వు చెప్పన్నట్టు కూర్చునేవాడట ఎదురుగా. సేవకుడు ఆ వాసనకు భరించలేక, ఆ తల్లి ప్రేమని కాదనలేక భరిస్తూ కొంచెం వాక్యం చెప్పి పాటలు పాడి, అయ్యా రండయ్యా మందిరానికి రండయ్యా, ప్రార్థన చేసుకోండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా, తాగండి అయ్యా, మంచిది, మీకు పిల్లలు అందరికి సెటిల్ అయిపోయారు, కొద్ది రోజులు చేసే భక్తి రేపు పరలోకం ఉంటుంది, నువ్వు గుజొచ్చినావా పరలోకం ఉంటుందని అని చెప్పి ఉల్టా క్వశ్చన్స్ వేసింట. వినలే. దైవజనుడు అట్లా సంవత్సరం చెప్పిండట, వినలే. ఆ తర్వాత ఒకరోజు అర్ధరాత్రి తాగొచ్చి పడుకుంటే ఆ మత్తు బ్రెయిన్కి ఎక్కి బ్రెయిన్ ట్యూమర్గా మారిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి పక్షవాతం వచ్చేసింది. ఆ వ్యక్తికి ఏమైంది? పక్షవాతం వచ్చేసింది. అప్పుడు ఆ సేవకునికి ఆ తల్లి ఫోన్ చేసి, అయ్యా పలానా హాస్పిటల్కి వెళ్ళినాం మేము, ఈ రాత్రి ఇట్లా అయిపోయింది, మీరు హాస్పిటల్కి రండి అయ్యా అని చెప్పేసి అంటే దైవజనుడు పోయి హాస్పిటల్ కాడ ప్రార్థన చేసి వచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడు, సేవకుని రమ్మను ఎట్లా చెప్తాడు చెప్తాడు నోటితోటి
చెప్పినప్పుడు ఇది తిరిగిపోయిన తర్వాత అప్పుడు సారాతో సేవకుడు సర్వ చేస్తానట భార్యతో. అర్థమైందా? వచ్చిన తర్వాత సేవకుడు ప్రార్థన చేసి ఆ కాలంలో కన్నకం పోయిన తర్వాత ఏమంటున్నాడు? మందిరాన్ని కొత్త ఎప్పుడు అంటాడట ఒక కాలం ఒక శైలి మొత్తం తిరిగిపోయినట్టు అప్పుడు చక్కగా నడిచేటప్పుడు అంత బాధ వచ్చేదా? మొత్తం తిరిగిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నడువు ఇంకొక నడిపియాలి, మోసుకొని రావాలి. అసలు దేవుని లేఖనం సెలవిస్తున్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు వెనుక మందిరాల్లో ఆయన వచ్చి వెనుక కుర్చీలో కూర్చోండి, చప్పట్లు కొట్టడు, ఇట్లా కొట్టేది పోయి ఇట్లా వచ్చింది. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చిందా లేదా? ఇట్లా కొట్టుకోకుండా నా మందిరానికి వచ్చేది విన్నాడా? ఇప్పుడు ఏమైంది? చెయ్యి మలిగిన తర్వాత ఇట్లా కదా, ఇప్పుడు ఎట్లా పడతాను చప్పట్ల? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చినప్పుడే ఆ ఉన్నతుడైన దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మనం దేవుని భక్తి చేసినట్లయితే ఊహకందని కార్యాలు చేసే గొప్ప దేవుడును ఆరాధించాడు. ఈరోజు నీ సెల్ ఫోన్లో ఎంతో మంది సాక్ష్యాలు ఏంటున్నారు. అవి ఊరికిన చెప్పిన సాక్ష్యాలు కావు, దేవుడు చేసిన కార్యాలు. లోకంలో ఏ వైద్యుడు బాగు చేయని రోగాలను యేసయ్య చిన్న ప్రార్థన ద్వారా నూనెను ప్రార్థన చేస్తే బాగైపోయిన సాక్ష్యాలు ఉన్నాయి. నీ ఇంట్లో ఉన్న నువ్వు కానీ నీళ్ళకి దైవజనుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన స్వస్థతను పొందుకుంటున్నాం. ఇవి చూసిన తర్వాతనైనా ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో అన్న సంగతి నీకు అర్థం కావాలి కదా. మరి అంత గొప్ప దేవుని ఆరాధించే వ్యక్తిగా నువ్వు కొన్ని అలవాట్లను మానుకుంటే, కొన్ని రోజులు భక్తి చేస్తే, ఇప్పటి వరకు చేసిన ఎంజాయ్ సరిపోదా? ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా తిని తాగి మాట్లాడి లోకస్తుల వలె అనుభవించిన అనుభవం సరిపోదా? కనీసం నీ కొద్ది రోజులైనా నీకు ఆయుష్ ఇచ్చినటువంటి కాలంలో యేసయ్య చెప్పిన మార్గంలో నువ్వు సాగితే నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నువ్వు వెళ్ళే సంఘానికి ఆశీర్వాదం, నువ్వు ఉన్న ప్రాంతానికి ఆశీర్వాదం, దేవుని నామానికి మహిమ. నా దేవుని లేఖనం ఏంటో తెలుసా? నువ్వు పోగొట్టుకున్న కాలనే నేను నిలబెట్టేవాడిని. నువ్వు ఎక్కడ నిందింపబడ్డావో, ఎక్కడ అవమానింపబడ్డావో అక్కడే నేను గణపరుస్తాను, అక్కడే నేను ఊరేగింపజేస్తాను. దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, అవహేళనగా మాట్లాడుతున్నారా? అయితే నువ్వు మౌనంగా వాటన్నిటి నాకు అప్పచెప్తాను. నీ పక్షంలో నిలబడేవారు ఎవరు తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడిని ఆరాధించలేదు. ప్రతి వ్యాజ్యాన్ని ఆయనకు అప్పచెప్పు, నమ్మకంగా నువ్వు భక్తి చేయి. అప్పుడు దేవుడు నీలో ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. బలలో పాల్పంపులు పొందడం అంటే ఏదో ఆచారబద్ధంగా నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉన్నతిగా నువ్వు తీసుకుంటున్నావు అంటే ఎట్లా ఉండాలో తెలుసా? సమర్పణ కలిగిన వ్యక్తిగా, అయ్యా ఈరోజు నాలోనికి రా, నాలో నిలిచి నాతో పాటు నా ఇంటిలోనికి రా, నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటా, నేను ఉన్నటువంటి నా ఇంటిని కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుతాను. అప్పుడు పరిశుద్ధంగా మారిపోతాను. నువ్వు మందిరంలో ఏ మహిమనైతే అనుభవిస్తావో అదే నీ ఇంటిలో కూడా అనుభవిస్తావు. అప్పుడు ఇక్కడ చేసే ప్రార్థన, అక్కడ చేసే ప్రార్థన దేవుడు ఆలకించే వాడిగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపము కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు బలలో పాల్పొందులు పొందుతున్నావు కనుక హల్లెలూయా. నీలో నిజమైన మారు మనసు ఉంటే ఆయన అంటున్నాడు 99 మారు మనసు లేని నాకు అవసరం లేదు. ఒక్క మారు మనసు ఉన్న వ్యక్తి దొరికినప్పుడు ఏమవుతాడట? దేవుడు సంతోషపడతాడు. దేవుడు ఏమవుతాడు? సంతోషపడతాడు. మనం మారితే మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. నీ సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన సంతోషపడే రీతిగా నువ్వు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావు.